అది లక్ష్యం నెరవేర్చాలంటే మీలాంటి వారికి ఉద్యోగాలు ఇవ్వాలి, ఈ దేశంలో పేద ప్రజలను ఆదుకోవాలి, అన్ని రంగాల్లో ఈ దేశాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ఒక ఆలోచనతో ఇలా ముందుకు పోతున్న విషయాన్ని మనందరం గమనించాలి. మీరందరి మీద చాలా కష్టపడి చదువుకుంటారు, మీకు అన్ని విషయాలు తెలుసు. నేను తెలిసిన విషయాలను, నాకు ఉద్యోగం ఉంది, నేను ఫలానా డిపార్ట్మెంట్లో జాబ్ వచ్చింది, నేనేదో నా జాబ్ చేసుకుంటా, కష్టపడితే జాబ్ వచ్చింది, నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నాకు వేరే దేశం వద్దు, ఈ ధర్మం వద్దు, ఈ సమాజం వద్దు, నాకు ఏం వద్దు, ఇప్పుడు కష్టపడి ఉద్యోగం వచ్చిందని చెప్పి భయపడి బతుకు నాకు అవసరం లేదు. చాలా మందికి ఎవరు ఉద్యోగం చేస్తామని అవుతుంది కావచ్చు. గతంలో నరేంద్ర మోడీ గారు ఉద్యోగాలు ఇచ్చారు. ఇవాళ ఇచ్చిన తర్వాత రోజ్గార్ మేళాలో ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత దేనికోసం ఇచ్చిన మనం ఉద్యోగాలు? మీరు కష్టపడి ఉద్యోగాలు చేయండి, 10 మందికి సేవ చేయండి, దేశం గురించి ఆలోచించండి, సమాజం గురించి ఆలోచించండి. ఉద్యోగాలు ఇస్తే గత 3 సంవత్సరాల క్రితం కొత్తగా జాబ్ చేసి రోజ్గార్ మన జాబ్ వచ్చిన తర్వాత స్ట్రైక్ అని స్టార్ట్ చేశారు పోస్టల్ డిపార్ట్మెంట్ సంబంధించి. పాపం వాళ్ళకి ఏమి స్ట్రైక్ ఎందుకు చేస్తున్నామో ఆ కొత్తగా నియమితుల ఉద్యోగస్తులు తెలియదు. పాపం వాళ్ళతో మీలాంటి కొత్త యువత వాళ్ళందరూ కూడా స్ట్రైక్ చేసేసారు. దేనికోసం స్ట్రైక్ చేస్తున్నారని చెప్పంటే కారణం లేదు. సార్ మా సీనియర్స్ స్ట్రైక్ చేయమంటే స్ట్రైక్ చేస్తున్నాను సార్, జై 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 అని జెండా పెట్టుకొని ధర్నాలు చేశారు. ఇవాళ అందరినీ ఏకదాటిగా ఒకటే ఆర్డర్తోని 25,000 మందిని సస్పెండ్ చేశారు. 25,000 మంది ఒక దేశవ్యాప్తంగా కూడా క్రమశిక్షణ. దానిలో ఇంకొక ప్రసక్తి లేదు. 25,000 మందిని ఒకే ఆర్డర్తోని నరేంద్ర మోడీ సస్పెండ్ చేశారు. దేనికోసం అంటే ఏమి సంబంధం లేకుండా మీకు కష్టపడి ఉద్యోగాలు ఇస్తే మీరు ఎవరో చెప్పిన దానికి ఈ దేశానికి వ్యతిరేకంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తే మీ ద్వారా ఎంతమంది ప్రజలు నష్టపోతున్నారు, ఆ శాఖ ఎంత పోస్టల్ డిపార్ట్మెంట్ ఎంత నష్టపోయింది, వాళ్ళ ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు. దానికోసం ఉద్యోగాలు ఇవ్వాలి. మళ్ళా నేనే పోయి మాట్లాడి, ఆ రోజు నేనే రిస్క్ తీసుకొని మాట్లాడి ఈ తెలంగాణ రాష్ట్రంలో 1100 మంది సస్పెండ్ అయిన దానిలో 1100 మంది సస్పెండ్ చేస్తే నేనే పోయి మాట్లాడి आज भारत की प्रगति एवं विकास से करोड़ों युवाओं के सपनों को नई उड़ान मिल रही है। आज का ये रोजगार मेला इसी अमृत यात्रा का एक पड़ाव है, जिसमें 61,000 से अधिक युवा केंद्र सरकार के विभिन्न मंत्रालयों और विभागों से अपने नियुक्ति पत्र प्राप्त करने जा रहे हैं। इस कार्यक्रम को आरंभ करने के लिए सर्वप्रथम मैं माननीय राज्य मंत्री डॉक्टर जितेंद्र सिंह जी से अनुरोध करती हूँ कि वे अपना स्वागत संबोधन दें।